హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. శ్రావణ మాసం అని ఈరోజు నేను శివాలయానికి వెళ్ళానండి. ఇది లెక్చర్స్ కాలనీలో ఉంటుంది. దీనికి మా నాన్నే ప్రెసిడెంట్. మీకు కూడా ఒకసారి దర్శనం చేయిస్తామని ఒక చిన్న షార్ట్ వీడియో తీశాను. ఫుల్ వీడియో. ఇట్లా మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ వంక ఉందన్న కారణంగా కింద ఉన్న శివాలయాన్ని హైట్ చేసి ఇలా పైకి పెట్టారనమాట. ఎదురుగా ఫస్ట్ నందీశ్వరుడు, తర్వాత శివుడు. మీరు కూడా ఓం నమ శివాయ అనుకోండి, దర్శనం చేసుకోండి. నాకు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుడు చూడండి. ఈరోజు బుధవారం కదా, విశేషంగా పూజ చేశారు. దాని తర్వాత ఇవి ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ శివరాత్రికి కళ్యాణం జరుగుతుందండి. చాలా మంది వస్తారనమాట. చాలా బాగా జరుగుతుంది కళ్యాణము. అన్నదానం కూడా చేస్తారు. 1000 మంది 2000 మంది పైగానే వస్తారు. ఇది అమ్మవారి బట్టలు, స్వామివారి వస్త్రాలు పెట్టే బీరువ. ఇది గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇలా ఉంటుంది. మీరు కూడా ఓం నమ శివాయ అనుకోండి. అన్నపూర్ణేశ్వరి అమ్మవారు. ఈ బట్టలన్నీ అమ్మవారివి, స్వామివారి వస్త్రాలు. ఇక్కడ పూజా సామాన్లన్నీ ఇలా పెట్టుకున్నారు పూజారి గారు. ఈ టెంపుల్ వచ్చి అమ్మవారి గుడి అండి. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. తర్వాత ఇవి నవగ్రహాలండి. నవగ్రహాలు ఇక్కడ ఉండవండి, చాలా తక్కువ అరుదుగా కనిపిస్తుంటాయి. సతీ సమేతంగా ఉన్నాయి ఇక్కడ నవగ్రహాలు. చాలా విశేషమైన నవగ్రహ పూజ కూడా చేస్తారు ఇక్కడ. ఏ దోషం ఉన్నా, నవగ్రహ దోషం ఉన్నా ఇక్కడ పూజ చేస్తారు. చూడండి, దర్శనం చేసుకోండి మీరు కూడాను. ఇలా కిందికి వస్తే ఇది ధ్వజస్తంభం అండి. ఇంత పెద్దగా ఉంది చూడండి. ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో ఆకాశ దీపం కూడా పెడతారండి. ఇక్కడ బాగా జరుగుతుంది. కార్తీక మాసంలో బాగా జనాలు వస్తారు, భక్తులు చాలామంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ చుట్టూ వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చుట్టూ చెట్లు. ఇవి రావి చెట్టు అండి. ఇది తులసి కోట, ఉసిరి చెట్టు. అంతా మొత్తం ఉసిరి చెట్టు సరిగ్గా కవర్ అవ్వలేదు. ఇక్కడ ఇవి నాగలండి. ఇప్పుడు పంచమి కదండి, బాగా పూజలు చేస్తున్నారు. ప్రతి మాఘమాసంలో కూడా చాలా బాగా విశేషమైన పూజలు జరుగుతుంటాయి ఇక్కడ. చుట్టూ ప్లెజెంట్ వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి గుడికి వస్తే చల్లటి గాలి, చుట్టూ చెట్లు, చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ గుడికి వస్తే. మనకి ఏ కోరికలున్నా మనం ముక్కొని ఒక 41 రోజు శివుడికి తిరిగితే ఏ కోరికైనా తీరుతుందండి. చాలా విశిష్టత ఉన్న చాలా పురాతనమైన శివలింగం అండి ఇది కదంబ వృక్షం అండి. ఇది వేప చెట్టు. మొన్ననే రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఆయన కళ్యాణం కూడా చేశారు. ఇది కదంబ వృక్షాలు. పువ్వులు చూడండి, చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. కనిపిస్తున్నాయా మీకు? నాకు కామెంట్ చేయండి కనిపించింటే. ఇక్కడ గుడికి ప్రతి నెల ఇస్తుంటారండి విరాళాలు. వారి పేర్లండి ఇవన్నీ. అండ్ తర్వాత ఇక్కడ వచ్చి గుడి కట్టేటప్పుడు విరాళాలు ఇచ్చిన వారి పేర్లండి ఇవి. మా నాన్న ఈ గుడి కోసం చాలా కష్టపడ్డాడండి. ఇది కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ గోడ. ఇది చుట్టూ అంతా చుట్టూ ప్లెజెంట్గా ఉంటుందని చెప్పాను కదా. ఈ చెట్లు చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇదంతా చూడండి, మొత్తం కొబ్బరి చెట్లు, వేప చెట్లు, మోడి చెట్లు, మల్లెపూల చెట్లు, ఇవి మందారాలు చాలా బాగుంటాయి. శివుడికి పూజకి సంబంధించిన పూలన్నీ అక్కడే దొరికేస్తాయండి. ఇది వచ్చి రథం అండి. ప్రతి సంవత్సరం కళ్యాణం తర్వాత ఊరేగింపు కోసం ఉపయోగించే రథం. సంవత్సరానికి ఒకసారి తీస్తారు కాబట్టి ఇలా అంతా కట్టి కవర్ చేసి పెట్టేశారు. చెప్పాను కదా, చెట్లు అవన్నీ చూడండి. అటుపక్కే వంక అండి. ఆ కాంపౌండ్ గోడ అంతా వంక, వాటర్ ఇక్కడ రాకోకుండా మొత్తం అంతా అక్కడ అట్లా కట్టించేశారు. ఇది కళ్యాణ మండపం ఫ్రంట్ సైడ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉన్నాయండి.